చిర్రావూరి మదనమోహన్. అందరికీ నమస్కారం. నేటి కవిత అమ్మ. సృష్టిలోని ప్రతి జీవికి, సృష్టిలోని ప్రతి జన్మకు ఆరంభం ఆలంబం ఒకే జీవి అమ్మ. దైవాన్ని మరపించే ఆమె అపర బ్రహ్మ. ఆ పైన ప్రతిరోజు నాన్న అన్న చుట్టమంటూ ఆమె చూపు బంధువులే బొమ్మల కొలువమ్మ. ఆరంభమే అమ్మ, ఆమె అపర బ్రహ్మ. అమ్మ అన్న పిలుపు కొరకు మృత్యువునే ఎదుర్కొని ఉడుమిలోన సంతతికై పునర్జన్మనెత్తునమ్మ. రక్తంలో తేలుతున్న మాంసపు ముద్దను తన బాధ ఓర్పు అను ఉలి సుత్తులతోన మలిచి శిల్పంగా తీర్చిదిద్దు ప్రేమమూర్తి ప్రతి అమ్మ. సహనానికి నెలవైన శాంతిమూర్తి ప్రతి అమ్మ. ఆరంభమే అమ్మ, ఆమె అపర బ్రహ్మ. అమ్మ కన్న మొదటి పదము, అమ్మ కన్న గొప్ప పదము, అమ్మ కన్న పరమ పదము వేరేది లేదమ్మా. అమ్మ కన్న మొదటి పదము, అమ్మ కన్న గొప్ప పదము, అమ్మ కన్న పరమ పదము వేరేది లేదమ్మా. చదువన్నది లేకున్నా సాక్షాత్తు సరస్వతి, ధనమన్నది లేకున్నా ధనలక్ష్మి స్వరూపిణి. ఆలనతో పాలనతో ముద్దు ముడి పాలనతో పాలించి లాలించే సాక్షాత్తు పార్వతి. రూపంలో నల్లనైన కాకైనా కోయిలైనా, విషంకక్కి కాటేసే భయంకర పామైన, విచక్షణ జ్ఞానం లేని పాలిచ్చే పశువైనా, మనుగడను నీటిలోన గడిపేటి ముత్యమైన అన్ని జీవరాశులకు అమ్మంటే అమ్మే. అమ్మకు ఇలా సాటి లేదు, అమ్మలేని జన్మ లేదు. అమ్మకు ఇలా సాటి లేదు, అమ్మలేని జన్మ లేదు. ఆరంభంలో ఈ భూమిలో అమ్మలేనిదే ఇలలో ఆహారమే లేదనొచ్చు ఏ జీవికి అయినా. జీవితంలో మొదటి ముద్దు, జీవితంలో మొదటి ముద్ద పెట్టేది భూమిలోని దైవమైన మన అమ్మ. ప్రతి బిడ్డకు లోకంలో అమ్మే వెలుగమ్మ. ఆరంభమే అమ్మ, ఆమె అపర బ్రహ్మ. భూమికి తానే నేరుగా దివి నుండి దిగివచ్చి కష్ట సుఖాలన్నిటినీ తీర్చలేను అని ఎంచి ప్రతి ఇంటికి ఒక అమ్మను పంపెనంట బ్రహ్మ. ఆ దేవుని దూతే అమ్మ, ప్రతిమత దేవుని దూతే అమ్మ. సృష్టిలోని ప్రతి జీవికి, సృష్టిలోన ప్రతి జన్మకు ఆరంభమే అమ్మ, ఆమె అపర బ్రహ్మ. ఆరంభమే అమ్మ, ఆమె అపర బ్రహ్మ. నమస్కారం.